హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ సేవల వెల్కమ్ బ్యాక్ టు పర్మి స్టూడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్లో ఒక కర్రీ చేసేస్తున్నా. అదేమంటారా, పచ్చి రొయ్యలు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేస్తున్నానండి. ఈ పచ్చి రొయ్యలు నేను నిమ్మకాయ ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాం. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరిగినవి వేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలండి. ఆయిల్లో మంచిగా ఆనియన్స్ మగ్గాలి. అలాగే ఇప్పుడు దీని కాంబినేషన్ ఏమంటారా, దోసకాయ వెజ్ నాన్ వెజ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది కర్రీ. ఎప్పుడన్నా మీరు ట్రై చేసారా? లేకపోతే తప్పకుండా ట్రై చేయండి. పచ్చి రొయ్యలో ఏ వెజిటబుల్స్ వేసినా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో దోసకాయ ముక్కలు కూడా వేసేస్తున్నా. ఒకసారి కలిపేయాలి. ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి. ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? పచ్చి రొయ్యల్లో వెజిటబుల్స్ ఏమన్నా వేసి చేస్తే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు కారం కూడా వేసుకొని కలుపుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకోవాలి. నేను అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేస్తానండి. ఈ కాంబినేషన్ కర్రీలు ఏదైనా నాన్ వెజ్ చేసినప్పుడు అప్పటికప్పుడు దంచి వేసేస్తాను. అప్పుడు టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట. ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని అల్లం పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని కలుపుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. నేను పచ్చి రొయ్యలు వెజిటబుల్స్ కాంబినేషన్లో చాలా చేస్తానండి. దానిలో ఈ దోసకాయ ఒకటి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. నేను కొత్తిమీర వేయలేదండి. మీరు తప్పకుండా మిస్ చేయకుండా వేసుకొని కర్రీ ట్రై చేసేయండి. ఇంట్లో అందరికీ నచ్చుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? అంతే, చాలా సింపుల్ కదా. సింపుల్ అండ్ టేస్టీ డిష్ అనమాట. ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.